ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏఐ గురించి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన ఇంటెలిజెన్స్కి వచ్చే ప్రమాదం గురించి తెలుసుకునే ముందు వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఊహించుకోండి, మనం ఆలోచించకుండానే అన్ని పనులు అయిపోతున్నాయి, ఎందుకంటే అన్ని ఏఐ చేస్తుంది కాబట్టి. కానీ దాని ఖరీదు మన బ్రెయిన్కి ఆలోచించే శక్తిని, పనిని తగ్గించేస్తున్నాం. మన హ్యూమన్ బ్రెయిన్ కూడా ఒక మజిల్ లాంటిదే. దాన్ని వాడకపోతే అది వీక్ అయిపోతుంది. రీసెంట్గా జరిగిన స్టడీలో ఏఐ మన క్రిటికల్ థింకింగ్ ఎలా వీక్ చేస్తుందో తెలిసింది. మనం గురించి మనం ఆలోచించడమే మానేసాము. దీన్నే కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ అంటారు. మన బ్రెయిన్కి బదులు మనం ఏఐని వాడుతున్నాము. సరే, మనకి అంటే ఏఐ ఇప్పుడు వచ్చింది, మరి ఈ జనరేషన్ పిల్లలు కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయితే, సో పేరెంట్స్ తప్పకుండా మీ పిల్లలు ఈ ఏఐ టూల్స్ వాడేటప్పుడు మానిటర్ చేయండి. వాళ్ళకి బౌండరీస్ సెట్ చేయండి. దాని ద్వారా వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా, క్రియేటివ్గా ఉండాలి. ఏదైనా మనం ఏఐని కంట్రోల్ చేయాలి, కానీ ఏఐ మనల్ని కాదు.